ఈ దినం మనం మన కోసం కాదు, మనం దేవుని కోసం ఈ లోకంలో బ్రతకాలి. దేవుని యొక్క వాక్యంలో దావీదు జీవితంలో మనం చూస్తే, దావీదు ఆయన మహారాజుగా సింహాసనం మీదకి, ఆ సింహాసనం మీద కూర్చోవడానికి ఆయన కోసం బ్రతకటానికి వెళ్ళలేదు. ఎవరి కోసం బ్రతికాడు తెలుసా? దేవుని కోసం బ్రతికాడు. ఒకరోజు వాళ్ళ నాన్నగారు ఈ దావీదుని పిలిచి, దావీదు, నీ అన్నలు సైన్యంలో ఉన్నారు కాబట్టి ఆ సైన్యంలో ఉన్నటువంటి నీ అన్నలకి రొట్టెలు, జొన్నగడ్డలు, ఆహారం తీసుకొని వెళ్ళమన్నప్పుడు దావీదంట మంచి జొన్నగడ్డలు, రొట్టెలు మరి తీసుకొని వెళ్ళేసరికి ఆ సైన్యంలో ఒక ఆయన ఉన్నాడు. అతడు ఒక ఫిలిష్తీయుడు అనమాట. ఆయన పేరు గొల్యాత్. ఆయన ఎంత ఎత్తుంటాడంటే 6 మూరల జానుడు. చూడండి, 6 మూరలు అంటే మన మూర అనుకో, మన మూర చాలా చిన్నది కదా. వాళ్ళు ఎంత ఎత్తుంటారు, ఒక్కొక్కళ్ళు చాలా పెద్ద ఎత్తైన వాళ్ళు. ఇస్రాయేల్ దేశంలో చూడండి, అమెరికా వాళ్ళు వస్తే వాళ్ళు ఎంత ఎత్తైనటువంటి మనుషులు. వాళ్ళ మూరకి మన మూరకి మనది 2 అవుతుంది. మన మూర వాళ్ళ మూరతో 2 సమానం. అలాంటి ఎత్తైన వ్యక్తి ఆ యొక్క ఫిలిష్తీయుల కంటే, ఇశ్రాయేలు సైన్యం కంటే ఈ గొల్యాత్ అనే వ్యక్తి ఆయన చాలా ఎత్తైనటువంటి వ్యక్తి, ఎత్తుగా ఉంటాడు. అతని మీదకి ఎవరైనా యుద్ధానికి వెళ్తే వాళ్ళని ఇసిరి పడేస్తాడు, ఒక చేయితో లాగి పడేస్తాడు. అందుకే ఆ గొల్యాతు తన ఎత్తును బట్టి, తన బలాన్ని బట్టి, తన శక్తిని బట్టి ఆయన ప్రతిరోజు ఇశ్రాయేలు సైన్యంలోకి వెళ్ళిపోయి ఆ సైన్య వీధుల్లో తిరుగుతూ మాట్లాడేవాడు, ఇశ్రాయేలీయులలో ఎవరైనా సరే నా మీద యుద్ధానికి వచ్చి నన్ను జయించినట్లయితే ఫిలిష్తీయులైన మేము మీకు బానిసలైపోతాం. ఒకవేళ మీరు ఓడిపోతే మీరు మాకు బానిసలుగా ఉండాలి, అంటే వెట్టి చాకిరీ చేయాలి, మాకు లొంగిపోవాలి, మీ దేశం మాకు లొంగిపోవాలి, మీ సైన్యం మాకు లొంగిపోవాలి. కాబట్టి మీరు 2 సవాలు చేసేవాడు. చేసినప్పుడు ఆ సైన్యంలో ఉన్నటువంటి సైనికులు భయపడి గుడారాల్లో దాక్కుంటారు. అతను వచ్చినప్పుడు ఎవరు బయట కనపడేవారు కాదు. అంటే కనపడితే గొల్యాతు కొట్టి చంపేస్తాడు. కాబట్టి గొల్యాతు కనపడకుండా గుడారాల్లో దాక్కుంటున్నాడు. రాజు కూడా దాక్కుంటున్నాడు. అలాంటి టైంలో ఎవరు వెళ్ళారు? దావీదు వెళ్ళాడు. దావీదు ఆ జున్నుగడ్డలు, ఆ రొట్టెలు పట్టుకొని వెళ్తూ ఉంటే, మూట భుజం మీద వేసుకొని వెళ్తూ ఉంటే, ఈ గొల్యాతు అనే వ్యక్తి ఆ వీధిలోకి వచ్చినాడు. ఎదురుగో ఇశ్రాయేలు ఎవరైనా సరే, సైనికుల్లో ఎవడైనా సరే నా మీదకి వచ్చి నా మీద యుద్ధం చేసి నన్ను ఓడించినట్లయితే మేము మీకు బానిసలైపోతాం, అలాగే మీరు ఓడిపోతే మీరు మాకు బానిసలు, కాబట్టి ఇశ్రాయేలులో దమ్ముంటే ఎవడైనా రండి అని సవాల్ వేసటం ప్రారంభించాడు. ఇక ఉదయము సాయంకాలం అంట, ఉదయం సాయంకాలం రోజు ఇదే పని. అప్పుడు దావీదు ఏమనుకున్నాడంటే, ఇక బ్రతికితే దేవుని కోసం బ్రతకాలా, చనిపోతే దేవుని కోసం చనిపోయాడు. ఎందుకంటే ఈ సున్నతి లేనటువంటి ఫిలిష్తీయుడు, అర్హత లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు, అసలు యోగ్యత లేనటువంటి ఈ ఫిలిష్తీయుడు రోజు నన్ను దూషిస్తున్నాడు. కాబట్టి ఇక వీడి మీదకి యుద్ధానికి వెళ్ళాల్సిందే అని చెప్పి ఆయన పక్కన ఎవరితో ఉంటే వాళ్ళతో అన్నాడు అన్నమాట. ఏంటి ఆడికి భయపడుతున్నారండి మీరు? నేనైతే ఆ సైన్యంలో ఉన్నట్లయితే నేనైతే ఆయన చీల్చి వేసేవాడిని. ఎందుకంటే నా గొర్రెలను తీసుకెళ్ళడానికి సింహం వస్తే సింహాన్ని చీల్చివేశాను, ఎలుగుబండిని చీల్చివేశాను, తోడేలను చీల్చివేశాను. ఆఫ్టర్ ఈ ఫిలిష్తీయుడు ఎంత అని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఆ పక్కన ఆయన వెళ్ళిపోయి తిన్నగా రాజుగారికి చెప్పారు. రాజుగారు, ఏం మీరు భయపడుతున్నారు? ఒక కుర్రోడు వచ్చాడు. ఆ కుర్రోడు ఏమన్నాడంటే, అసలు నేనే సైన్యంలో ఉన్నట్లయితే ఆ గొల్యాతును చీల్చి అవతల పడేస్తాను. అతడు ఎలుగుబండిలో చీల్చేసాడంట, సింహాలను కూడా చీల్చివేసాడంట. అతనికి అసలు ఏం భయపడలేదు అతను అన్నాడంట. అనేసరికి అయితే ఎక్కడున్నా పట్టుకొని రా అన్నాడు. అనేసరికి
వెళ్ళిపోయి ఆ వ్యక్తిని దావీదుని పట్టుకొచ్చి రాజుగారి ముందు నిలబెట్టి ఆ సౌలు రాజు అడుగుతాడనమాట, బాబు నేను విన్నది నిజమేనా? నువ్వు ఎక్కడైనా యుద్ధం చేసావు ఎప్పుడన్నంటే, నేను యుద్ధం చేయలేదు. ఎప్పుడైనా సైనికుల డ్రెస్ వేసుకున్నావు నువ్వు అంటే, సైనికుల డ్రెస్ కూడా నేను వేసుకోలేదు. మరి ఆ గొల్లియాతును చంపుతున్నావు అంట కదా, నిజమేనంటే, ఆడు ఇశ్రాయేలు ప్రజలను దూషిస్తూ ఉన్నాడు, అతడు సున్నతి లేనివాడు, మన దేవుని ప్రజలైన మనల్ని అతడు అకారణంగా దూషిస్తూ ఉన్నాడు, కాబట్టి నాకు రోషం వచ్చింది, నేను యుద్ధానికి వెళ్తాను అనేసరికి ఆ సౌలు ఏం చేశాడంటే, ఆయన ఆ డ్రెస్ ఉంటుంది కదా, సైనికులు వేసుకున్న డ్రెస్సు ఆయనకి వేసారు. ఎవరికి? దావీదుకి వేసరికి ఈయనేమో ఎత్తైన వ్యక్తి, దావీదేమో సన్నగా లూజ్ అయిపోయాయి. లూజ్ అయిపోయినప్పుడు దావీదు అంటాడు, అబ్బే ఇవి నాకు వాడుక లేవు, ఈ ఈడ్చుకుంటే వెళ్ళేసరికి ఆడు వచ్చి నా మీద పడి శుభ్రంగా నన్ను కొట్టి చంపేస్తాడు, నాకు ఇది అలవాటు లేదు, నాకు వాడుక లేదు. నేను ఎలాగైతే ఆ గొర్రెలను కాపాడటానికి వెళ్తానో, నేను ఎలాగైతే తోడేళ్ళ మీదకి వెళ్ళేవాను, నేను ఎలాగ సింహం మీదకి వెళ్ళేవాను, నేను ఎలాగూ ఆ యొక్క ఎలుగుబంటి మీదకి అలాగే గొర్రెల కాపర్లాగా వెళ్తాను. నాకు ఏది అవసరం లేదు, నాకేం కావాలంటే 5 రాళ్ళు కావాలి. ఏం కావాలి? నాకు 5 ఏటిల నుండి 5 రాళ్ళు ఏరుకుంటాను. తర్వాత ఒక ఒడిశాల నేను తీసుకుంటాను. ఆ ఒడిశాలో ఒక చిక్కము ఉంటుంది, ఆ చిక్కము తీసుకుంటాను. అలాగే నాకు ఒక కర్ర కావాలి, నేను గొర్రెల కాపరు కదా, నాకు కర్ర కావాలి. అవి తప్ప ఇంకా నాకు ఏది అవసరం లేదు. ఇక మొత్తానికి ఇశ్రాయేల్ సైనికుల నుంచి ఒకడు వెళ్ళిపోయి ఆ ఫిలిష్తీయులు చెప్పారు, ఈరోజు మీ మీదకి యుద్ధానికి ఒక అబ్బాయి రాబోతున్నాడు, కాబట్టి ఆ గొల్లియాతును రమ్మనండి అన్నాడు. అనేసరికి ఆ గొల్లియాతు ఇంకా యుద్ధానికి భలే రెడీగా ఉంటాడు కదా, పెద్ద ఖడ్గం ఆయన దగ్గర ఉంది. అది పట్టుకొని లేపాలంటే ఒక 2-3 పట్టుకొని లేపాలన్నమాట. అంత బరువు ఉంటుంది అది. అంత పెద్ద ఖడ్గం వేసుకొని పెద్ద ఇక యుద్ధానికి వచ్చాడనమాట, యుద్ధ వీరుల్లాగా. ఇక యుద్ధానికి వస్తే ఇంకా నా మీదకి యుద్ధం చేయడానికి ఎవడొస్తున్నాడని చూస్తే, ఆ దూరంగా ఒక పడుచు కుర్రవాడు నూనె మిసాలతోటి అక్కడ ఒక గొర్రెల కాపరి ఒక కర్ర పట్టుకొని రాళ్ళు తీసుకొని ఆ కర్ర భుజాన పెట్టుకొని వస్తున్నప్పుడు ఎవరు నా మీదకు యుద్ధానికి వచ్చేది అని అన్నప్పుడు, అయ్యా ఎవరో కాదు నేనే యుద్ధానికి వస్తున్నాను. ఆయన చూసరికి ఆయన నవ్వు వచ్చేసిందంట, ఇదేంట్రా, ఒకవేళ యుద్ధం చేయాలంటే నాకు సమధీటుగా ఉండాలి, నువ్వు ఏంటో కుక్కల్ని కొట్టినట్లుగా లేదంటే కాకులను తోలినట్లుగా నువ్వు కర్ర తీసుకొని అలాగే రాళ్ళు తీసుకుని వస్తున్నావు, నేనేమన్నా కుక్కను అనుకున్నావా? నా మీదకి నువ్వు యుద్ధానికి వచ్చావు. నేను కుక్కనైతే కర్రతో కొట్టచ్చు, నేను యుద్ధం చేయడానికి వచ్చిన యుద్ధ వీరుడిని, కాబట్టి నా మీదకి నువ్వు ఇలాగా వస్తావా? నా దగ్గరికి నువ్వు వచ్చినట్లయితే నిన్నేం చేస్తాను తెలుసా? నేను చీల్చి వేస్తాను. నిన్ను ఏం చేస్తాడంట? నిన్ను చీల్చి కాకులకు గ్రద్దలకి నీ మాంసము వేస్తాను, దమ్ముంటి దగ్గర రా అన్నాడు అనమాట. అప్పుడు దావీదు ఏమన్నాడంటే, నేను చనిపోయినా నేను దేవుని కోసం చనిపోతాను, ఎందుకంటే నువ్వు అకారణంగా నా ప్రజలను దూషిస్తున్నావు, ఇశ్రాయేలు ప్రజలను హింసిస్తున్నావు, కాబట్టి యుద్ధం చేసేది నేను కాదు, ఈ యుద్ధం ఎవరిది? ఈ యుద్ధం యెహోవాది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. యుద్ధం చేసేది ఎవరంట? ఈ యుద్ధం చేసేది నేను కాదు, ఈ యుద్ధం చేసేది దేవుడు చేయబోతున్నాడు. నువ్వు దేవుని దూషిస్తున్నావు, నువ్వు దేవుని ప్రజలను దూషిస్తున్నావు, కాబట్టి యుద్ధం నేను చేయను, యుద్ధం దేవుడు చేయబోతున్నాడు అన్నాడు. అనేసరికి ఇక ఆ గొల్లియాతు అంటే అక్కడ నుండి ఖడ్గం తీసుకుని వస్తూ ఉంటే, ఈయన ఒడిశాలో ఉంది కదా, తెలుసా మీకు ఒడిశాలు అనేది? ఇలాగా ఒడిశాలో ఒక రాయి పెట్టేసి అది 2 ఉంటుంది అనమాట, 2 కర్రలు ఉంటాయి, కిందనేమో రబ్బర్ ఉంటుంది అనమాట. ఆ రాయి పట్టుకొని ఇలాగ గెర్ర తీసి ఒక్కటే అనమాట, ఆ 2 కర్రలు ఉంటాయి, ఒక కర్ర ఇసిరి కొడితే రాయి భలే స్పీడ్కి వెళ్ళిపోద్ది, చాలా స్పీడ్కి వెళ్ళిపోద్ది. ఆ గొల్లియాతుకు తగలటానికి కూడా ఈ శరీరం అంతా కూడా యుద్ధ వస్త్రాలు వేసుకున్నాడు, తలకు కిరీటం పెట్టుకున్నాడు, ముఖానికి కూడా సేఫ్టీది ఉంటుంది అనమాట, మాస్క్ లాంటి ఉంటుంది. ఇప్పుడు ఆ రాయి తగలాలంటే ఆయనకి ఎక్కలేదు, ఈ కొద్దిగా ఈ నుదుటి మీద ఇక్కడే గ్యాప్ ఉంది, ఇంకా ఎక్కడ కాలు తగిలినా చేయి తగిలినా ఏం చేయలేడు, తప్పకుండా దావీదును చంపేస్తాడు. ఇక దేవుని నామంలో ప్రార్థన చేసుకున్న, ప్రభువా
నాకు తెలియదు, నువ్వేం చేస్తావో తెలియదు. కాబట్టి గొల్యాతు మాత్రం పడిపోవాలి. నేను నీ నామములో యుద్ధానికి వచ్చాను, ఈ కార్యం చేయాల్సింది నీవే, నేను యుద్ధం చేయడానికి నాకు రాదు, అతనితో పోరాటానికి నా వల్ల అవ్వదు. కాబట్టి ఆ గొల్యాతు ఓడిపోయేట్లుగా చేయి ప్రభు అని కళ్ళు మూసుకొని గెర్ర 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 తిప్పి ఇసిరి కొడితే ఆ రాయి తిన్నగా వెళ్ళిపోయి ఆ వ్యక్తి నొసటపేన తగిలిందంట. తగిలితే అతను ఎలాగ పడాలి చెప్పండి? మామూలుగా వెనక్కి పడాలి కదా, కానాడు బార్లో పడ్డాడంట. చూసారా? వెనక్కి పడలేదు, బార్లో పడేసరికి దావీదు అక్కడి నుంచి ఇక పడిపోవడం ఆలస్యం పరిగెత్తుకుంటూ వచ్చేసాడు అనమాట. వచ్చేసి ఆయన దగ్గర కత్తి ఉంది కదా, పెద్ద కత్తి, అది బలంగా ఆయన దగ్గర నుంచి లాక్కొని అదే కత్తితోటి అతని మెడ మీద నరికివేసాడనమాట. అది నరికివేసిన తర్వాత ఆ మన్యం పట్టుకొని దావీదు ఆ మన్యం పట్టుకొని కత్తి పట్టుకొని వెళ్తూ ఉంటే ఇక ఇశ్రాయేలు ప్రజల ఆనందం కాదనమాట. ఏమన్నారు తెలుసా? ఓ సౌలు రాజుకు 1000 కొలది, దావీదుకు 10,000 కొలది ఘనత మహిమ కలుగును కాకని దావీదును ఎంతో కనపరిచి. అంటే ఆ డోరేనా మన స్టార్ట్ అయిపోయింది యుద్ధం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ దావీదు అలాగన ఇశ్రాయేలు ప్రజలకు గొప్ప జయాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఇప్పుడు ఆ దావీదు తన కోసం బ్రతకలేదు, ఎవరి కోసం బ్రతికాడు? దేవుని కోసం. ఈ యుద్ధం చేసేది నేను కాదు, ఈ యుద్ధము యెహోవాది. కాబట్టి మనం దేవుని కోసం బ్రతికితే, మనం దేవుని కోసం జీవిస్తే దేవుడు మన పట్ల ఆయన ఏం చేస్తాడంట? గొప్ప కార్యాలు చేస్తాడు, అద్భుత కార్యాలు చేస్తాడు. నిజంగా నీవు నీ కోసం కాకుండా నువ్వు దేవుని కోసం బ్రతుకు, నీవు నీ కోసం కాకుండా నువ్వు దేవుని కోసం జీవించు. నీ పట్ల దేవుడు ఎలాంటి అద్భుత కార్యాలు, ఎలాంటి ఆశ్చర్యకార్యాలు చేస్తాడో మనం చూస్తాం. దేవుని యొక్క వాక్యంలో చూడండి, ఒక వాక్యం నేను చదువుదాం. దేవుని యొక్క వాక్యం ఒక చదువుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ వాక్యం రాయబడ్డదన్నమాట. కొరింథీయులకు రాసిన పత్రికలో ఆయన ఏమని రాశాడో బైబిల్లో మనం చూడవచ్చు అన్నమాట. చూడండి, 2 కొరింథీ 4వ అధ్యాయము 12వ వచనంలో, కావున మాలో మరణము మీలో జీవము కార్యసాధకమవుచున్నది. పౌలు గారు అంటున్నారు, నేను క్రీస్తు కోసం మరణిస్తేనే మీలోనికి జీవం అనేది వస్తుంది. కాబట్టి ఈ వాక్యం ద్వారా దేవుడు ఏం జ్ఞాపకం చేస్తున్నా, మనం మన కోసం కాకుండా దేవుని కోసం ఏం చేయాలంట? జీవించాలి. మనం దేవుని కోసం జీవించినప్పుడు దేవుడు మనకు గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు దేవుడు చేస్తాడు. అందుకే పౌలు గారు అంటారన్నమాట, నేను బ్రతుకుటైతే క్రీస్తు, చావైతే నాకు మేలు. కాబట్టి మనం ఈ లోకంలో మనం దేవుని కోసం బ్రతికితే, దేవుని కోసం జీవిస్తే మన పట్ల దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడు వాక్యం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేయండి.